సర్పంచ్ పాలమూరు సర్పంచ్. ప్రజలారా మహిళారా, నేను కొవ్వొత్తులా కరిగి గంధంలా అరిగి లక్షల ఖర్చు పెట్టి ఈ గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంటే ఈ కిష్టిగాడు వచ్చి పచ్చం చెడగొడుతున్నాడు. గ్రీనరీ కోసం మొక్కలు నాటిస్తే వాటికున్న గ్రిల్స్ అమ్ముకుంటావా? అట్రాక్షన్ కోసం క్లాక్ టవర్ కడితే క్లాక్ను కొట్టేటివేంట్రా? వీడిని ఇట్టాగే వదిలేస్తే ఈ చెట్టుకున్న ఆకులు కూడా మిగులుతాడండి. ఎంత వచ్చాయి? 2000. 2000? 50,000 ఖర్చు పెట్టి ఇవన్నీ వేస్తే 2000 అమ్మేస్తావా? మంది కానప్పుడు ఎంత వచ్చిన హ్యాపీగా. ఎవరికరా పంచాయతీ పంచులు తిరిగిపోతాను ఇక్కడ. నీకు ఎన్నిసార్లు చెప్పినా మారో. ఏ ఉప సర్పంచ్ గారు మాట్లాడరా అంటే ఇక్కడ ఉంచాలా వెళ్ళేలా చెప్పండి. రేయ్, 1000 ఖర్చు పెట్టి జనానికి లక్షల్లో ఖర్చు చూపించే నువ్వు నన్ను వేలేసేదేంట్రా? నేనే ఊరిని వేలేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. ఊరు వదిలి వెళ్ళిపోతాడంట. బర్త్డే, ఫాదర్స్ డే, మదర్స్ డే లాగా ప్రతి సంవత్సరం ఇదే డేటు మన విలేజ్ డే జరుపుకోవాలి. ఆ డేట్ రాసుకో. రాసి పెట్టుకో. ₹1,00,00,000 సంపాదించి తిరిగి వస్తా, అందరిని ఒక్క ఆటాడిస్తా. మాటలు చెప్పినంత ఈజీ కాదురా కోట్లు సంపాదించడం అంటే. కష్టపడాలా. కష్టానికి ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది బొస్సిడీకే. కష్టం అంటే ఎండో నిలబడ్డం, ఓనర్ ముందు ఒంగోవడం కాదు, బుర్ర వాడటం. సరా, ఇన్నాళ్ళు అవసరం కోసం బతికా, ఇప్పుడు అవకాశం కోసం బయలుదేరా. నేను ఫిక్స్ అయితే ఏ పని చేయడానికైనా ఫీల్ అవును. ఇక్కడ గెలిపే జీవితం. గెలవాలంటే దేనికైనా ప్రిపేర్ అయిపోవడమే. అయితే సాధించాలి లేదా చావాలి. డూ ఆర్ డై. అదృష్ట సునామీని పంపించు. అయ్యో ఆంటీ, సునామీ అంటే హుద్దుని పంపించావు. సంకనాగిపోతా. పైసా పైసా. అంజీ ఆజీ అటు కాదు నాన్న, ఇటు. కవునే నేను వచ్చానన్నా. అయితే చచ్చా. ఓ మై ఆంటీ, ఏదో పంపించు.